హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ టేస్టీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. అదే కొర్రలతో ఉప్మా. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అండి. చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే మనకి వెయిట్ లాస్ చేసే వాళ్ళకైనా, షుగర్ పేషెంట్స్కైనా ఈ కొర్రల ఉప్మా చాలా ఉపయోగపడుతుందండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. నేను ఇక్కడ ఒక కప్పు కొర్రలను తీసుకున్నానండి. ఈ కొర్రలను మనం డైరెక్ట్గా కుక్ చేయకూడదండి. ఒక కప్పులోకి ఈ కొర్రలను వేసేసుకొని గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని కొర్రలని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకోవడం వలన మనకి డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. అలానే మనం డైరెక్ట్ కుక్ చేయడం వలన డస్ట్ మనకి స్టమక్లోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఇలా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ని మనం పంపేసుకొని కొర్రలని మనం అలాగే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం పక్కన పెట్టుకున్న కొర్రలను వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేపుకోవాలండి. ఇలా కొర్రలు వేపుకోవడం వలన మనకు ఉప్మా కూడా త్వరగా ఉడికిపోతుంది. అలాగే కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ కొర్రలని మనం వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు పొడిగా అయ్యేంత వరకు కొర్రలని చక్కగా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి చక్కగా కొర్రలు పొడిగా అయిపోయండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే ఉల్లిపాయ కాడలు వేసుకొని వీటిని కూడా మరొకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి పోపు దినుసు మొత్తం చక్కగా వేగిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం కొర్రలను తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ని తీసుకోవాలండి. ఇలా 2 కప్పుల వాటర్ తీసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మొత్తాన్ని ఒక్కసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వాటర్ని కొంచెం హీట్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మనకి వాటర్ అనేవి కాగడం స్టార్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొర్రలని కూడా వేసేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఒక కప్పు కొర్రలకి 2.5 కప్పుల వాటర్ తీసుకున్నానండి. పొడిగా చాలా బాగా వస్తుందండి కొర్రల ఉప్మా. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మనం కొర్రల్ని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి కొర్రలు కొంచెం ఉడికిపోయినాయండి. మరొకసారి చక్కగా మూత పెట్టుకొని కొర్రలను దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత కొర్రల్లో కొంచెం వాటర్ ఉండి మనకి దగ్గరకు వచ్చేసి కొర్రలు చక్కగా ఉడికిపోయినాయండి. మనకి కొర్రల ఉప్మా కొంచెం ముద్దగా కావాలనుకుంటే ఒక కప్పు కొర్రలకి 3 కప్పుల వాటర్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పొడిగా ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి 2.5 కప్పుల వాటర్ని వేసుకున్నానండి. మనం ఇక్కడ పొడిగా చేసుకున్నట్టయితే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. చూడండి, మనకి కొర్రల ఉప్మా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని మనం ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. చూడండి, మనకి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొర్రల ఉప్మా ఎంత చక్కగా పొడిలాడుతుందో ఈ విధంగా ఒక్కసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకి కొర్రల ఉప్మా ఉడికిందో లేదో కూడా ఇలా గరిటెతో కొంచెం తీసుకొని ప్రెస్ చేసినట్టయితే చూడండి, మనకి ఉప్మా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడిగా తిన్నా, చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. మిల్లెట్స్తో ఏ రెసిపీస్ అయినా హెల్తీకి చాలా మంచిదండి. నేను జొన్న రవ్వని కూడా ప్రిపేర్ చేశాను. అలాగే జొన్న రవ్వతో ఉప్మాని కూడా ఎలా ప్రిపేర్ చేశానో వీడియో కింద లింక్ ఇస్తానండి. ప్లీజ్ ఒకసారి లింక్ని క్లిక్ చేసి వీడియోని చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే
కొర్రలతో ఉప్మా అయినా, జొన్నతో అయినా చాలా చాలా సింపుల్‌గా ఉంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి, ఒక్కసారి రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.